రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో షెడ్యూల్ ఏముంది, ఏ ఏ అంశాలపైన చర్చలు కొనసాగే అవకాశం ఉంది? అంటే పురంధరేశ్వరి గారు ఢిల్లీలోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. ఏ ఏ విఐపీలతో అంటే అమిత్ షా గారితో కానీ, మోడీ గారితో కానీ, జేపీ నడ్డా గారితో కానీ సమావేశాల ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా మీ దగ్గర? మా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదండి. బీజేపీకి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలతోటి కలిసేటువంటి అవకాశం ఉంది. అక్కడ మాట్లాడే దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి తప్ప వేరేదేం కాదు. అయితే నేను వీటికి ఆన్సర్ చెప్పాలి. బీజేపీని చాలా గొప్పగా చూపిస్తూనే, అంటే మేము ఇప్పుడు రాజకీయ పార్టీగా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. బీజేపీ పార్టీని చాలా గొప్పగా చూపిస్తూనే ఇక్కడ ఏమీ చేయలేని పార్టీగా సోదరుడు కిషోర్ గారు చెప్తా ఉంటే కొంచెం హాస్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. జనరల్ గా అనలిస్ట్ అంటే పొత్తుల మీద మిగతా విషయాల మీద మాట్లాడతారు అనుకున్నాను. మా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు బీజేపీకి అనుకూలంగా ఆ పొత్తులు ఉండాలో లేకపోతే ఎవరి నినాదం వెనక ఎవరి ఉద్దేశాలు ఎట్లా ఉంటే తెలుసుకోలేనంతకాలం మిగతా వాళ్ళు మోసపోతారు అన్నట్టు ఆ పద్ధతిలో మాట్లాడితే అది అంటే కృష్ణాంజనేయులు గారు డైరెక్ట్ గా అన్నారు, కిషోర్ గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు అనేటటువంటి వ్యాఖ్య కృష్ణాంజనేయులు గారు డైరెక్ట్ గా చేశారు. ఒకవేళ అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పితే వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్సా? ఇవి నిజాలు కదా? ప్లీజ్ కిషోర్ గారు ఐ కమ్ టు యు అగైన్. కిషోర్ గారు ఐ కమ్ టు యు అగైన్ ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడండి, ఏ విధంగా కట్టేస్తారంటే రెడీగా మీరు ఎంత మాట్లాడతారంటే ఒక్క నిమిషం బీజేపీ నేను చెప్పలేదండి, మీరు నా నోట్లో పదాలు వేద్దండి. ఓకే, కిషోర్ గారు మాట్లాడిందంతా కూడా మేము విన్నాం. ఆయన మాట్లాడిన అన్ని బైబుల్ ఖురాన్ లో మాటలే కాదు. ఆయన కూడా రాజకీయాలు మాట్లాడాడు. ఆ రాజకీయాలకు సొంత ఉద్దేశాలు మాట్లాడాడు, లేకపోతే ఇంకొక మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలు మాట్లాడాడు. మేమంతా విన్నాం, ఆయన కూడా వినాలి. మేము ఈయన మాట్లాడిన దానికి స్పందించి ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకి ఇబ్బంది కలిగే విధంగా మేము ప్రవర్తించాం. అయితే ఆ రోజు మేమేదో విడిపోవడం అనేది చాలా పెద్ద పాపంగా చూపించినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు వైసీపీ ఈ 5 ఏళ్లలో చేస్తున్నటువంటి అరాచకాల మీద సరైనటువంటి సమయంలో, సరైనటువంటి స్థాయిలో, సరైన విధంగా మాట్లాడకపోవటాన్ని కూడా గమనిస్తా ఉన్నారు. అంత ఈ విషయాలన్నీ నేను మాట్లాడితే వాళ్ళకి అది లేదు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అది కాదని. అదే విధంగా బీజేపీ చాలా గొప్ప పార్టీగా చెప్పారు, మేము కాదంటలేదు. చాలా వ్యూహాత్మకమైనటువంటి పార్టీగా చెప్పారు, మేము కాదంటలేదు. అలాంటప్పుడు మీకు ఇచ్చినటువంటి పొత్తుల్లో మేము పెట్టామని చెప్పడానికి మీరు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడితే బాగుండేది. మేము పెట్టేది ఏంటంటే మీది పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, మీ కార్యకర్తలు ఉంటారు, మీకు నాయకులు ఉంటారు, మీ స్థిరమైనటువంటి నాయకులు ఉంటారు, బలమైనటువంటి నాయకులు ఉంటారు. మేము చెప్పేది కాదు కదా. మేము దేశవ్యాప్తంగా కూడగట్టినటువంటి పొత్తుల వల్ల లేకపోతే ఫ్రంట్లు ఏర్పాటు చేయటం వల్ల బీజేపీకి ప్రయోజనం వచ్చింది. ఈ రోజు మేము ఆ రోజు 18లో వెనక్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు అర్థమైంది ఎవరు ప్రత్యేక హోదా కోసం మాట్లాడారు, ప్రత్యేక హోదా కాదని ఎవరు చెప్పారు, ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తామని ఎవరు చెప్పారు, అన్న వాళ్ళకి తీసుకొచ్చారా, అన్న వాళ్ళకి ఇంకొకరు సహకరించారా, ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇక్కడ కాకపోతే మేము మాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ ఉంది. పొత్తుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడటం కోసం మేము ఎవరి మీద వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి పరిస్థితిలో లేము. మా శత్రు పార్టీగా భావిస్తే మేము మాట్లాడతాం ఖచ్చితంగా. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదా ఎవరు? మోదీ గారు మాట్లాడినటువంటి ఆ మాటలు తీసుకొచ్చి ఆ రోజు ఎట్లా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు శత్రువులు అంటే మమ్మల్ని ఏటీఎం అని చెప్పేసి పోలవరాన్ని ఏటీఎం లో చూస్తున్నామని మోడీ గారు మాట్లాడారు. అదే చర్చకి అసలు అక్కడ ₹1 కూడా అన్యాయం జరగలేదని చెప్పింది. రాజకీయంగా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడతారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఇచ్చే మాట తప్పినప్పుడు మాట్లాడతారు. కాబట్టి నేను ఒకటే చెబుతున్నానండి శ్రీశైలం గారు, చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. బీజేపీలో ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలనుకునే వాళ్ళు బీజేపీ జెండా సాటుగా లోకల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడి దానికి వ్యక్తిగతంగా ఎవరైనా విరోధులుగా అనిపిస్తే వాళ్ళు కాదనుకునేటువంటి వాళ్ళు చాలా ఉంటే మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ప్రత్యేక హోదా విషయంలో వీళ్ళు బీజేపీ వాళ్ళు వైసీపీని అడగాలి.
అప్పటికే మేము కాదని చెప్పాం కదా, అప్పటికే మేము ప్యాకేజ్ అని చెప్పాం కదా, ఇప్పుడు ఎందుకు అంటున్నారని అడగాలి, లేదని చెప్పాలి. ఇప్పటికి మమ్మల్ని అంటున్నారు, ముగ్గురు రాజీనామా చేయాలి. అసలు డిమాండ్ మీద గెలిచినటువంటి వాళ్ళు 25 మంది ఉన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తాం, మెడలు వస్తామని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ మాట్లాడబోటు వెనుక ఏం మర్మం ఉంది? కాబట్టి బీజేపీ కేంద్రం, ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడిందని కూడా, మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం బాగానే ముందుకెళ్తుంది, ఈ దేశ ప్రయోజనాల్ని బాగానే అడ్రస్ చేస్తుంది, కాబట్టి ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని చెప్పాం. పార్టీ విషయంలో మేము మాట్లాడలేదు. మాణిక్యాలరావు గారు మళ్ళీ తీసుకుంటానండి. మాణిక్యాలరావు, కృష్ణాంజనేయులు గారు, శ్రీశైలం గారు, కృష్ణాంజనేయులు గారు, శ్రీశైలం గారు, ఈ రోజున బీజేపీతో పొత్తులోకి వెళ్ళటం అని అంటే తెలుగుదేశము జనసేన 100 కేజీల బండ. కృష్ణాంజనేయులు గారు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. మీ తర్వాత పెండపాటి పుల్లారావు గారిని తీసుకుంటారు. ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే 9.5 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వము కక్షపూరితమైనటువంటి వివక్షణ ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరించింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇందా కిషోర్ గారు చెప్తున్నారు, చాలా అభివృద్ధి చేసిందండి. బాత్రూమ్లు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు, రోడ్లు వేశారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇది ఏ రాష్ట్రానికి చేయలేదండి? అన్ని రాష్ట్రాలకు చేస్తారు. అన్ని రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నష్టపోయినటువంటి రాష్ట్రంగా విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి వాటిని ఏమీ ఇవ్వలేదు. ఇది కక్షపూరితమైనటువంటి వివక్ష. అసలు ఎందుకు ఉంటుందండి? మోడీ కక్ష ఎందుకు ఉంటుంది అని అంటున్నారు. ఎందుకుంది అని అంటే రాజకీయ పరమైనటువంటి అంశాల మీద తెలుగుదేశంతో విభేదాలు ఉంటే ఉండొచ్చు, అప్పుడు కక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు ఉంటాయి అంటే, ఇప్పుడు మోడీ ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి అయినా కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగానే ఆయన భావించి గుజరాత్ అభివృద్ధి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రం ప్రత్యేక హోదాను, విభజన హామీలు అమలుగా జరిగితే, రేపొద్దున అత్యధిక తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఖచ్చితంగా గుజరాత్ వంటి రాష్ట్రానికి నష్టం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదనేటువంటి ఒక ఎడన ఎజెండా ఖచ్చితంగా ప్రధానమంత్రికి ఉంది, బీజేపీకి కూడా ఉంది. ఇప్పటి వరకు 9.5 సంవత్సరాల పాటు ఏ ఒక్క విభజన హామీలు అమలు చేయడానికి అవకాశం కూడా ఉన్నప్పుడు కూడా చెయ్యకపోవటం అనేటువంటిది. వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా మీరు రామాయపట్నం పోర్టు, దుర్గాజపట్నం పోర్టుకు సంబంధించినటువంటి విజయవాడ రాజమండ్రి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అదేవిధంగా మెట్రో రైల్ అన్ని ఒకటి కాదండి. అసలు ఏ ఒక్కటి విభజన హామీలు అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మేము అదన్నా అడగాల్సినటువంటి అవసరం లేదండి. ఆ రోజున పరిస్థితులు వేరు, ఈ రోజున పరిస్థితులు వేరు, మేము ఇప్పుడు మాకు రాజకీయ అవసరం వచ్చింది అని తెలుగుదేశం, అదేవిధంగా జనసేన కూడా అండి. జనసేన కూడా మీరు వాజ్పేయి లడ్డూలు మాకేందుకు హమ్లడంగి అని మీరు ఢిల్లీ వరకు వినపడేటట్టు పెద్ద పెద్ద గడిచాడు పవన్ కళ్యాణ్. మరి ఎన్నిక అయిపోగానే బీజేపీ సక్కం చేస్తున్నటువంటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి. ముగ్గురు కలిసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం టార్గెట్ చేయాలనుకుని, ఇప్పుడు అడిగారు కదా వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నారు, అవన్నీ మీరు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద పోరాటం లేదు, ఏం తీసుకురావటం లేదంటే, మీరు కూడా 2018 లాంటి స్టాండ్ మీద కానీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉండుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పెట్టడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పెండపాటి పుల్లారావు గారు ప్లీజ్. పెండపాటి పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్ హీట్ పాలిటిక్స్ ఢిల్లీ కోర్టుకు చేర్చుకున్నాయి. ఢిల్లీ కోర్టులో బాల్ ఉంది. అది డక్అవుట్ అవుతుందా, గోల్ అవుతుందా, ఏమవుతుంది? అసలు ఏంటి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నేను అనుకుంటున్నా ఈవేళ ఒరిస్సాలో ఒత్తిడి దిగుతున్నారు. అది అనుకోని విషయం. సడన్ గా ఈవేళ డ్రామా జరిగింది ఒరిస్సాలో. మోడీ గారు ఆ ముఖ్యమంత్రిని పొగడతాం ఇవన్నీ చూస్తే ఆయనకి ధైర్యం ఉండదా? 300 సీట్లు, ఆయన 370 అంటున్నాడు, నేను 270 అంటున్నా. ఎందుకంటే కాన్షియస్ గా చెప్తున్నా. సో తప్పకుండా 2 ఆప్షన్లు ఉన్నాయి మోడీ గారి. బీజేపీకి 1%, 2%, 5, 6, 7 పెరగాలంటే పొత్తు ఉండకూడదు. వాళ్ళకి గ్యారంటీగా 5, 6, 7% వస్తుంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు పనిచేయటం, వర్కర్స్ ఉండటం అదంతా. ఆ ఆప్షన్ వదిలేస్తారా? ఏదో సేఫ్ గా పోదాం, 12, 13 ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు మనకి అలయన్స్ లో అంటే పెట్టుకుంటారు. కొంచెం ఆ ఫేర్ ఉన్నది బీజేపీకి. ఇంకా మనకి మెజారిటీ రావాలి. ఏ ఒక్క ఓటుతో అయినా తగ్గిపోయినా మన దేశం అంతా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మోడీ గారి ఇమేజ్ పోతుంది. గవర్నమెంట్ మనీ తెచ్చుకోవటం అంత సింపుల్ కాదు. 3 టర్మ్ అంటే చాలా విశేషం. మన ఇంకో చిన్న పాయింట్ మీకు చెప్తున్నా. ఇది నెహ్రూ గారు
తర్వాత 62 తర్వాత 60 సంవత్సరాల తర్వాత మూడవ టర్మ్ ఒక వ్యక్తికి ఇవ్వటం 60 సంవత్సరాల తర్వాత చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో నెహ్రూ గారికి వచ్చిందంటే ఏ ప్రాంతీయ పార్టీ భారతదేశంలో ఏ నాన్ కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అందువల్ల ఇప్పుడు పరిస్థితి వేరు కదా. దాదాపు రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్ద అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, అపోజిషన్ ప్రభుత్వాలు ఉన్నాయి బీజేపీ. సో అంత సింపుల్ కాదు. సో మోడీ గారికి తెలుసు ఇది ఏం మాటలన్నా. సో పొత్తుకి వెళ్తారు అనేది నాకు మొన్నటి నుంచి అనిపిస్తాను. వారికి ఇష్టమైనా లేకపోయినా పొత్తుకి వెళ్తారు. తర్వాత బీజేపీ లీడర్షిప్ కూడా ఆంధ్రాలో అదే పొత్తు కావాలి. ఎందుకంటే పాపం 5-6 ఎంపీలు అవ్వాలి. ఇక్కడ అక్కడ ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, గౌరవం లేదు, వ్యక్తిగత గౌరవం లేదు, పదవి గౌరవం వస్తుంది అని నేను అంటలేదు. ఆ టాప్ లీడర్స్ బీజేపీ ఆఫీస్లో మీ 6 టికెట్లు ఇస్తే పొత్తులో సరిపడుతుందా అని అంటూ ఉంటారు ఎటకారంగా. ఇది నవ్వుతూ ఉంటారు. సో అందువలన వాళ్ళు పర్సువేసివ్గా బాగా టాక్టిక్స్ చేస్తున్నా కదా ఉన్నారు. అదర్ సైడ్ ఏమిటంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి పొత్తు లేకపోతే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతే ఈ బాయ్ బిజినెస్ ఉండదు, అపాయింట్మెంట్స్ ఉండవు, బయటికి పొమ్మంటారు. అది మాత్రం నాకు స్పష్టంగా తెలుసు. ఈ స్నేహం, రాజకీయ స్నేహాలు, రాజకీయ విరోధాలు నిమిషానికి మారిపోతాయి. కాబట్టి అది అందరికి తెలుసు, ఆ ముగ్గురికి తెలుసు. సీరియస్గా ఉన్నారు, ఆ నిమిషానికి మారిపోతాయి. ఫ్రెండ్షిప్ అంతా ఏంటంటే ఆ నిమిషాలు, ఆ క్షణాలు. ఇప్పుడు వెళ్దాం మళ్ళీ. సో అది కూడా వీళ్ళు కూడా తెలుసు. ఏదో అతనితో మనం పొత్తు పెట్టుకుందాం, తర్వాత గొడవ అని మన ఫ్రెండ్స్ ఇద్దరికి. మోడీకి అవసరం కనిపిస్తుందని నేను భావిస్తాను. అవసరం. మరి మైండ్ ఏమైనా మార్చుకుంటారా అది నేను చెప్పలేను, కానీ నాకు పొత్తు ఉంటుందని నేను. ఎస్, కిషోర్ తుపాటి గారి కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. సో ఓవరాల్ గా నేనైతే ఐఎమ్ ఆన్ మై స్టాండ్. వాళ్ళకు రిబట్టింగ్ చేయాలంటే చేయిస్తానండి, దాని గురించి ప్రాబ్లం లేదు. ఇద్దరు ప్యానలిస్టులు కూడా నేను చెప్తాను. ఒక టైం ఉందంటే మాట్లాడతాను. నో సార్, ఓన్లీ 30 seconds ఫర్ యూ ప్లీజ్. 30 seconds గుడ్ బై చెప్పేయండి. నేను చెప్పేది బీజేపీ ఈ రోజు కూడా నేను చెప్పేది 50-50 అనేది ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ చేస్తే పొత్తుండొచ్చు. అన్నామలై తోటి అన్నాడీఎంకే గురించి ఆలోచిస్తే పొత్తు లేకపోవచ్చు. ఈ లెక్కన బీజేపీ అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు ఉండే బీజేపీ మోదీ గారు, అమిత్ షా గారు డిస్పెన్సేషన్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. సో ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ పుట్టింగ్ మై కార్డ్స్ as 50-50 ఓన్లీ. మాణిక్యాలరావు గారు ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఇంకొకటి పుల్లారావు గారు చెప్పినట్టు మాత్రం మోదీ గారికి మెజారిటీ గురించి ఎక్కడ డోకా లేదు. మీరు మొత్తం నార్త్ ఇండియా వచ్చి మొత్తం తిరగండి, ఎక్కడికైనా 100% రామ జన్మభూమి వెను వచ్చినాక కేక్ వాక్ బీజేపీకి 370 హోప్ ద బెస్ట్ అండి, హోప్ ద బెస్ట్. వి ఆర్ ఆల్సో థింకింగ్ ద సేమ్ థింగ్. బట్ కాదండి, ఇప్పుడు కారు చీకట్లో నల్ల పిల్లిని వెతుకుతున్నామని మర్చిపోవద్దు. అది కాదు సార్, మోదీ గారు ప్రపంచమే ఒకటి అంటున్నారు, ఆయన మాత్రం. మాణిక్యాలరావు గారు ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్. మాణిక్యాలరావు గారు ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్. మోదీ గారికి ఆంధ్రాకి అసూయ మన ప్యానలిస్ట్ చెప్పినట్టు. ఈ రోజు నేను ఇందాక మొట్టమొదటి చెప్పినటువంటి మాటకి నేను కట్టుబడి ఉంటా. పొత్తులు అనేవి ఇరు పార్టీలకి అంగీకారంతో జరుగుతాయి. ఇరు పార్టీ నేతలు ఎవరు కూడా తక్కువగా ఆలోచించరు. మా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, అట్లాగే ప్రజా ప్రయోజనాలు ఉంటాయి. అంతేగాని ఒకరిని ఎంపర్లాడితే ఒకరు ఎక్కువ తక్కువ అనుకుంటే పొత్తులు ఉండవు. బీజేపీ కృష్ణాంజనేయులు గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒంటరిగా వెళ్తే ఎక్కువ లాభం ఉంటుంది అనేటువంటిది పుల్లారావు గారి యొక్క అభిప్రాయంగా చెప్పారు. నేనేమనుకుంటున్నానంటే బీజేపీ పొత్తులోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఒక తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఓటమి చెందేటువంటి విధంగా చేసి తెలుగుదేశం పార్టీ ప్లేస్ లోకి రావాలి అనేటువంటిది బీజేపీ వ్యూహంగా నేను భావిస్తున్నాను. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులోనే ఉండి తెలుగుదేశం పార్టీ ప్లేస్ లో వచ్చేటువంటి పరిస్థితులు వస్తే రేపొద్దున ఒడిశా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మాత్రమే ఉండాలి అనేటువంటి. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ పెండపాటి పుల్లారావు గారు, మాణిక్యాలరావు గారికి, కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఆస్థినా వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. పొత్తుల అంశంపై తుది నిర్ణయం తర్వాత పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తుపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. కిషోర్ తుపాటి గారు మరియు పెండపాటి పుల్లారావు గారు అభివర్ణించినట్టు ప్రజలు కోరుకున్నటువంటి పొత్త, పార్టీలు కోరుకునే పొత్త అనేటటువంటి